వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమె కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్తో కలిసి షర్మిల ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. తన తండ్రి జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని ఆమె గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన నాన్న కల అన్నారు షర్మిల. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ